హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అలా అర్చిష్మా ప్రణవి ఛానల్లో టమాటో టొమాటో మళ్ళీ పచ్చిమిరపకాయలు పుదీనా కలిపి టొమాటో పుదీనా పచ్చడి చేస్తున్నాను. దానికి కొంచెం నిమ్మకాయ అంత చింతపండు వేస్తే చాలు. అది కూడా కడిగి దాంట్లో వేయటమే. ఈ టమాటా దీంట్లోనే చింతపండు కూడా వేసేయటం చాలా బాగుంటుంది. పుదీనా టమాటా పచ్చడి అన్నమాట. దీనికి మనం అది అన్నీ వేసి నూనెలో వేసి మూత పెట్టి మగ్గేదాకా మూత పెట్టాలి. తర్వాత పుదీనా కూడా బాగా కడుక్కోవాలి. కడిగి ఇసుక ఉంటుంది కావాల్సి చాలా బాగా 2 సార్లు కడుక్కొని పుదీనా కూడా దానిపైన వేసి ఈ టమాటా పుదీనా పచ్చడి మా అమ్మాయి కూడా బాగా చేస్తుంది. మా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, విప్రోలో పని బాగా చేసుకుంటుంది. ఇంట్లో పని అంతా చేస్తుంది. చక్కగా పచ్చడి వంటలు బాగా చేస్తుంది. పుదీనా టమాటా అన్ని రకాల పచ్చళ్ళు చేస్తుంది. బాగుంటుంది ఈ పచ్చడి. దోశల్లోకి టిఫిన్లోకి మామూలుగా అన్నంలోకి కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. పులుపు కదా టమాటా, దీంట్లో కొంచెం చింతపండు పుదీనా కూడా దాంట్లోనే వేసి మూత పెట్టాలన్నమాట. అది మగ్గుతుంది బాగా. ఎక్కువ పుదీనా, 1 కప్పు పుదీనా వేసాను అన్నమాట. బాగా ఇప్పుడు నూనెలో బాగా మొత్తం అన్నీ మెత్తగా అయిపోయి మగ్గినాక అప్పుడు రోట్లో వేసి మనం మిక్సీలో వేస్తానులేండి. కొంచెం జీలకర్ర పొడి వేసాను. తర్వాత మెంతి పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా దీంట్లో వేసుకుంటే బాగానే ఉంటుంది. మెంతులు ఏంటంటే ఆవాలు, కొన్ని జీలకర్ర అన్నీ కలిపి నూరిన పొడి అనమాట. మెంతులు బాగా వేయించి కొట్టిన పొడి అనమాట. పొడి వేసుకొని వేగుతుంటే అది ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇది మగ్గినాక తెరమాత కూడా వేయాలి. ఇదిగోండి, ఇది మెంతిపిండి కూడా మంచిగా బాగుంటుంది. వేస్తే 1 చెంచా, చేదేం రాదు. వేయించి కొట్టాం కదా, మెంతులు కాసిన ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వేయించి కొట్టి పక్కన పెడతాను అన్నమాట. ఇది మగ్గుతుంటే కూడా ఆ పొడి వేసినందుకు కూడా మంచి వాసన వస్తుంది. టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని దోశల్లోకి కూడా బాగుంటుంది ఈ పచ్చడి అనమాట. మా అబ్బాయి ఇవాళ చేయమన్నాడని, వాడికి సెలవు రోజు టమాటా పుదీనా పచ్చడి చేయమన్నాడు. అందుకని వాళ్ళ టమాటా పుదీనా పచ్చడి చేస్తున్నాం అనమాట. దాంట్లోనే పసుపు కూడా వేసేసేయాలి. వేసి మూత పెట్టి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కడిగి పైన వేయచ్చు, బాగుంటుంది. చూడండి, మగ్గుతుంది, బాగా ఉడుకుతుంది. కొంచెం బెల్లం వేస్తే, అంటే పులుపు కదా, చిటికెడు బెల్లం వేసినా బాగుంటుంది అని కొంచెం బెల్లం వేసాను. పుల్లగా ఉంటుంది కాబట్టి. పచ్చిమిరపకాయలు కూడా వేసాము. కొంచెం పుదీనా వేసి టిఫిన్లోకి ఇప్పుడు మామూలుగా ఇడ్లీ పచ్చడి, చట్నీలు అవి చేయకపోయినా ఇది బాగుంటుంది. ఈ పచ్చడి అన్నమాట. కారంగా, పుల్లగా, కారంగా, తీయగా అన్ని రకాలుగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. అందుకని రాత్రి టిఫిన్లో కూడా ఉంటుందని చెప్పి అవి ఇప్పుడు అన్నంలోకి కలిపి చేస్తున్నాం అన్నమాట. పుదీనా టమాటా పచ్చడి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా కడిగి పైన వేస్తాను అన్నమాట. వేస్తే తర్వాత అంతా చల్లారాక మిక్సీలో వేసి తీస్తాను. తర్వాత తెరమాత ఒకటి వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. అందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. తింటే అన్నిట్లో బాగుంటుంది. పిల్లలు కూడా తినగలుగుతారంటే కొంచెం కారం ఎక్కువగా ఉండదు కాబట్టి అందరూ తినగలుగుతారు. చూడండి, బాగా మగ్గింది. ఇంక కొంచెం చల్లారాక కొత్తిమీర కూడా పైన బాగా కడగాలి. కొత్తిమీరలో ఇసుక ఉంటుంది కాబట్టి బాగా కడిగి దాన్ని కూడా పైన వేయాలన్నమాట.
అసలు పచ్చడి చూస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఎందుకంటే మెంతి పిండి కూడా వేసాం. అన్నీ కలిపి మగ్గి తర్వాత చల్లారాక మిక్సీలో వేసేసి తిరగమాత వేసేస్తే చాలా సరిపోతుంది. ఇంకా ఒక్క పచ్చడితోటే కడుపు నిండా అన్నం తినొచ్చు, అంత బాగుంటుంది పచ్చడి. టమాటా, పచ్చిమిరపకాయలు, పుదీనా, చింతపండు, పసుపు, కొంచెం నూనెలో వేసి ఇవన్నీ మూత పెట్టే మగ్గుతుంది. మగ్గాక పక్కన పెట్టుకొని తిరగమాత ఒకటి వేసుకుంటే అది మిక్సీలో వేసి దాంట్లో కలుపుకోవటమే చాలు. అందులో ఉప్పు ఒకటి వేయాలి. కొంచెం పూర్తి ఉడికాక పక్కకు తీసి ఉప్పు వేస్తాం. బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి చూడండి, చిన్న గిన్నె తిరగమాత కోసం పెట్టాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతి పిండి ఎందులోనే వేస్తాను. మినప్పప్పు కొద్దిగా వేస్తే బాగుంటుంది, తినేటప్పుడు ఇదిగా ఉంటుంది. ఎల్జీ ఇంగువ కొంచెం వేస్తేనే మంచి వాసన వస్తుంది. ఇంగువ లేని పచ్చడే లేదు. ఇంగువ, మెంతి పిండి వేస్తే కమ్మటి వాసన వస్తుంది. ఆ రెండు లేకుండా నేను ఏ రోజు పచ్చడి చేయలేను. కాబట్టి నాకు ముఖ్యంగా ఇంగువ, మెంతి పిండి అన్నిట్లో వేస్తా, చాలా బాగుంది. అందుకని ఆ పచ్చడి రెడీ అయిందనమాట. తిరగమాత వేసి పక్కన పెట్టాను. ఎల్జీ ఇంగువ అనమాట, చాలా మంచి వాసన వస్తుంది. చూడండి తిరగమాత. ఇది ఇంకా మొత్తం చల్లబడింది. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాక దాన్ని మిక్సీలో వేసేసి తిరగమాత వేసేస్తే రెడీ. పుదీనా టమాటో పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. మా అబ్బాయి వస్తున్నాడు, పచ్చడి వంట అయిందా అని చెప్పి అడుగుతున్నాడు. అందుకని గబగబా కొంచెం చల్లబడగా చేసేసాను. ఇదిగోండి, ఇలా అయింది పచ్చడి. దీంట్లో తిరగమాత కలిపేసేస్తే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడే మా అబ్బాయి వచ్చాడు, ఎట్లా అయిందా అనుకుంటూ. అదిగో వాడికి ఇప్పుడు రుచి చూడమని చెప్పి కొంచెం ఇస్తాను. తిరగమాత వేసేస్తాను అనమాట పచ్చళ్ళు. మినప్పప్పు ఎందుకంటే మనం అన్నం కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది, మరి నానితే బాగుండదు. అప్పటికప్పుడు తింటాం కాబట్టి అది మా అబ్బాయికి ఇచ్చి చూపిస్తున్నా ఎట్లా ఉంది చూడ. బాగుంది అని చెప్పి చెబుతున్నాడు అనమాట. కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేస్తే ఇంకా బాగుంటుందంటే కొంచెం ఉప్పును బెల్లము వేస్తే సరిపోతుంది అన్నాడు. కొద్దిగా వేసా అనమాట. ఉప్పు కొంచెం తగ్గింది అన్నాడు. ఉప్పును కొరవ బెల్లం వేసేస్తే అప్పుడు సెట్ అవుతుంది పచ్చడి. చాలా బాగుంది. పులుపు కొంచెం ఉంటే బెల్లం వేస్తే సరిపోతుంది అన్నమాట. టమాటా పులుపు కొంచెం, బెల్లం కొంచెం వేసి పచ్చడి రెడీ అయిందనమాట. చాలా బాగుంటుంది. అందరూ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. టమాటా పుదీనా పచ్చడి అన్నంలోకి, టిఫిన్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ